హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మేము వెళ్ళిన ట్రిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, ఇక్కడ బీచెస్ చాలా బావుంటాయి. మేము వెళ్తున్న బీచ్ స్కిగ్నెస్ బీచ్. ఇది చాలా బావుంటుంది. వ్యూ గానీ చాలా అందంగా ఉంటుంది. సో, మేము బిఫోర్ డేస్‌లోనే ప్రిపేర్ అయ్యాము ఈ డేస్‌కెళ్ళాలని. ఎందుకంటే మా అందరికీ కూడా హాలిడే అనేది సెట్ కావాలి. సో, మేము ముందు 1 వీక్ బిఫోరే మేము ఇది ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి. సో, ఇలా వెళ్ళే దారిలో మేము అలా షాపింగ్‌కొచ్చాము కావాల్సిన స్నాక్స్ ఐటెమ్స్ తీసుకోవడానికి. అలా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలా వాళ్ళకి నచ్చినవి వెతుక్కొని తీసుకుంటున్నారు. సో, ఇది ఆస్డా సూపర్ మార్కెట్. ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్. ఇక్కడ చాలా చాలా అన్ని ఐటెమ్స్ దొరుకుతాయి. మీకు కావాల్సిన ప్రతి ఐటెమ్ ఇక్కడ మన డైలీ లైఫ్‌లో మనకేం వాడుతున్న ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడ దొరుకుతుంది. చాలా పెద్ద స్టోర్ ఇది. సో, నేను దాదాపు నాకు కావాల్సిన షాపింగ్ ఎక్కువ శాతం ఇక్కడనే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ధర కూడా చాలా తక్కువ కంపేర్డ్ టు అదర్ స్టోర్స్. సో, నేను ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తాను తీసుకోవడానికి. నా డైలీ యూజ్ చేసే రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడనే తీసుకుంటాను. సో, నా ఫ్రెండ్స్ ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చారు. చూడండి, వాళ్ళే నా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నారు. సో, మా జర్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. అలా వెళ్ళే దారిలో చూడొచ్చు మీరు ఇవాళ ఇలాంటి చెట్లు, పొలాలు చాలా బాగుంది. చాలా అందంగా ఉంది వ్యూ కూడా. నాకైతే ఇండియాలో మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లకు అక్కడ పల్లెటూర్లకు వెళ్తుంటే ఎలాంటి హ్యాపీనెస్, ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఇక్కడ పొలాలు అవన్నీ చూస్తే అలాంటి ఫీలింగ్ వచ్చింది. చాలా అందంగా ఉంది ఈ వ్యూ అంతా కూడా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఇల్లులు కూడా చాలా బాగున్నాయి. మేము ఉండే ప్లేస్తో కంపేర్ చేసి ఇక్కడ ఉన్న హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో, నేను అందుకే వీడియో కూడా తీసుకున్నాను. అంత అందంగా ఉన్నాయి హౌసెస్ అన్నీ కూడా. ఇక్కడ ఫార్మింగ్ ఇదంతా కూడా ఇక్కడ బాగుంది. ఇక్కడ వ్యవసాయం చేయడం చాలా మటుకు మిషన్సే ఉంటాయి. అందుకే ఇక్కడ పొలాలలో మనుషులు కూడా ఎక్కువ కనబడరు. హౌసెస్ కూడా చాలా తక్కువ. అక్కడ ఒకటి అలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం మేము రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం ఇలాంటి హౌసెస్ చూడడం, ఇలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వడం. చాలా హ్యాపీగా ఉంది. అంటే స్కిగ్నెస్ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను మా వారు ఇద్దరం కలిసి ఒకసారి వెళ్ళాము. ఇది సెకండ్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళడం. బట్ మేము కొంచెం వెళ్ళే దారి అనేది కొంచెం డిఫరెంట్. అప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళింది కొంచెం డిఫరెంట్గా ఉంది. వేరే కొంచెం డిఫరెంట్ రూట్ నుంచి వెళ్తున్నాం. సో, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అందుకే ఈ వ్యూ అంతా కూడా నేను వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫార్మింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. చాలా అందంగా ఉంది చూడడానికి. హౌసెస్ కానివ్వండి. సో, నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ మేము దగ్గరలో ఉన్నాము స్కిగ్నెస్ బీచ్కి. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలి అని. వాళ్ళకు ఫస్ట్ టైం ఇది వెళ్ళడం. సో, వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. సో, నేను అలా కార్లో పాటలు వినుకుంటూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవడానికి ఫీ కూడా ఉంటుంది. కార్ పార్కింగ్ ఫీ కూడా ఉంటుంది. అది మనం పే చేయాల్సి ఉంటుంది. సో, పర్ అవర్కి 2 అవర్స్కి ఇంత అన్నట్టుగా అక్కడ మనం పార్కింగ్ పే చేయాల్సి వస్తుంది. సో, అది ఎక్కడైనా దాదాపు కామన్, కొన్ని చోట్ల అది ఫ్రీ ఉండొచ్చు.
ఇక్కడ చూడొచ్చు మీరు ఐస్ క్రీమ్స్, చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ బీచ్‌ని స్టార్టింగ్, ఇది ఇక్కడ స్టార్టింగ్ అన్నట్టు బీచ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బీచ్ వ్యూ ఇక్కడ చాలా మటుకు గేమ్స్, పిల్లలకి గేమ్స్ చాలా బాగున్నాయి. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్ ఇక్కడ. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఎందుకంటే గేమ్స్, వాళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న టాయ్స్ గేమ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. అంతా బాగుంది ఇక్కడ. ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి మనం టోటల్ వ్యూని మనం చూడొచ్చు. సో మేము అక్కడికే వెళ్తున్నాం, మీకు చూపిస్తాం. ఇది ఓవరాల్ బీచ్కి బ్రిడ్జ్ చాలా అందాన్ని ఇస్తుంది. సో ఆ బ్రిడ్జ్ వ్యూ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది మీకు ఈ బ్రిడ్జ్. సో దీని ఎండ్కి వెళ్తే మీరు ఆల్మోస్ట్ అక్కడ నుంచి అంత వ్యూని మీరు ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు చూడొచ్చు ఇక్కడ అంతా చుట్టుపక్కల కూడా. ఇక్కడ ఒక స్పెషల్ ఒక లవ్లాక్ అని ఇదొకటి ఉంది. ఇది ఇక్కడ వీళ్ళు నమ్ముతారు. ఎవరికైతే వాళ్ళకి నచ్చిన పార్ట్నర్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే వాళ్ళ నేమ్స్ రాసి ఆ లాక్ చేసి పెట్టుకుంటే వాళ్ళ బంధం అనేది లైఫ్ లాంగ్ ఉంటుందన్న నమ్మకం ఇక్కడ వారికి ఉంది. సో ఎవరైతే నమ్ముతారో వాళ్ళు వాళ్ళ పేర్లను రాసి ఆ లాక్ని అక్కడ పెడతారు, అక్కడ లాక్ చేసి పెడతారు. సో అది ఎప్పటికీ అలా ఉంటుంది అన్నట్టు. సో చూడొచ్చు అక్కడ మెయిన్ బీచ్, ఈ బ్రిడ్జి యొక్క ఎండ్. అక్కడ నుంచి మీరు ఈ బీచ్ యొక్క వ్యూని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలా చూస్తూ వెళ్తుంటే మంచిగా అలా అందంగా ఉంది ఆ బీచ్. మేము చాలా సేపు అక్కడ ఆ వాటర్లో దిగి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ, ఆ వాటర్లో కాసేపు తడిచి హ్యాపీగా ఆడుతూ చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్.